టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాక ఖమ్మంలో ఆవిర్భావ సభ నిర్వహించిన గులాబీ పార్టీ వరుస సభలపై ఫోకస్ పెట్టింది. ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ విస్తరించాలని చూస్తున్న కేసీఆర్ తర్వాతి సభ మహారాష్ట్రలో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రగతి భవన్లో మరాఠా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించడం వెనుక ఉన్న ఆంతర్యం అదే అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇటు ఏపీ నేతలు తర్వాతి సభ ఏపీలో పెట్టాలని కేసీఆర్ను కోరుతున్నారట. ఇప్పుడు బీఆర్ఎస్ రెండో సభ ఎక్కడ నిర్వహిస్తారు అనే విషయంపై గులాబీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను ఖమ్మంలో ఘనంగా నిర్వహించింది. ఈ సభకు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు సీఎం కేసీఆర్. బలమైన నేతలను ఒకే తాటిపైకి తెచ్చి దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేసుకున్నారు. భారీగా జన సమీకరణ చేసి తన బలమేంటో చూపించుకున్నారు. సభ వేదికగా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఇలాంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటూ పిలుపునిచ్చారు. ఖమ్మం సభ సక్సెస్ తో మంచి జోష్లో ఉన్న గులాబీ పార్టీ తర్వాత సభకు ప్రిపరేషన్ మొదలుపెట్టింది. ఈ సభను ఏపీలో పెట్టాల్సిందిగా అక్కడి ప్రజలు కేసీఆర్ ను కోరారంట. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ బాధితుల పక్షాన నిలుస్తూ సభ నిర్వహిస్తే ఏపీలో త్వరగా పార్టీ బలోపేతం చేయొచ్చని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారంట. కానీ ఈ విషయంలో ప్రగతి భవన్లో ఏపీ నేతలు మంతనాలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. కానీ దీనిపై పార్టీలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని తెలుస్తోంది. అయితే ఏపీలో సభ నిర్వహించేందుకు కేసీఆర్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. తర్వాత సభ మహారాష్ట్ర లేదా కర్ణాటకలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారంట గులాబీ బాస్. కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో అక్కడ సభ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసి అదే ప్రాంతంలో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారంట. ఇక మహారాష్ట్ర తెలంగాణకు సరిహద్దుగా ఉన్న ప్రాంతాలపై కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారంట. అటు మహారాష్ట్రకు చెందిన నేతలతో కూడా కేసీఆర్ ప్రగతి భవన్లో చర్చలు జరుపుతున్నారంట. వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రైతు సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలను ప్రగతి భవన్కు పిలిపించుకొని మాట్లాడుతున్నారంట. బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు సంబంధించిన విషయాలను వారితో చర్చిస్తున్నారంట. ఒకవేళ మహారాష్ట్రలో సభ నిర్వహిస్తే అమరావతి లేదా నాందేడ్లో సభ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నారంట. ఇందుకు తగ్గట్టు మహారాష్ట్ర నేతలకు దిశానిర్దేశం కూడా చేశారంట కేసీఆర్. ఒకవైపు తెలంగాణలో ప్రతిపక్షాన్ని, కొంతమేర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూనే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నారు గులాబీ బాస్. ఈ సంవత్సరం తెలంగాణలో కూడా ఎన్నికలు ఉన్నప్పటికీ కేసీఆర్ పూర్తి సమయం జాతీయ రాజకీయాలపైనే పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఖమ్మం సభలో తన దమ్మేంటో దేశవ్యాప్తంగా నిరూపించుకున్న కేసీఆర్ పక్క రాష్ట్రంలో సభ ఏర్పాటు చేసి ఎంత మేరకు విజయవంతం అవుతారో చూడాలి మరి.